నమస్తే జట్టి గారు. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నామండి. ఎలా ఉంది? ఎక్కడ చూసినా ఒకటే జై శ్రీరామ్ అన్నట్టుగా జై నవీన్ యాదవ్ అంటున్నారు. చాలా సంతోషం. నాకు ఆయన గత 10 సంవత్సరాలుగా తెలుసు. నేను కూడా యూసఫ్పూర్లో ఉంటాను, మీకు తెలుసు కదా. మాది ఆంధ్ర, ఇది తెలంగాణ, మీ అందరూ తెలుసు. కానీ మా ఆంధ్ర వాళ్ళ సపోర్ట్ కావచ్చు, సోషల్ మీడియా సపోర్ట్ కావచ్చు, ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ సపోర్ట్ కావచ్చు, ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడాను నవీన్ యాదవ్ అన్నయ్యకే. ఇక్కడ చాలా మంచి వ్యక్తి అండి, మా కళ్ళతో మేము చూస్తుంటాము. చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు ఆయన. అన్నదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, ఎవరికైనా మెడికల్ పరంగా హాస్పిటల్కి సంబంధించింది కావచ్చు, ఎడ్యుకేషన్ చాలామంది పిల్లలు చదివిస్తున్నాడు అన్నయ్య. చాలా మంచి, ఆయన కూడా మంచి హైలీ ఎడ్యుకేటెడ్ కదా. మీ టీం అంతా సపోర్ట్ చేయడానికి ముందుకు వస్తుందా? మా టీం అంతా నవీన్ యాదవ్ అన్నయ్యకే సపోర్ట్ చేస్తాం. ఇప్పుడనే కాదు, ఎప్పుడా నేను ఇప్పుడు ప్రచారంలోనే ఉన్నాను. ఈరోజు అన్ని నామినేషన్ కదా వచ్చాము. చాలా అనమాట, పార్టీలకు అతీతంగా సపోర్ట్ చేస్తారు. ఇక నవీన్ యాదవ్ అంటే ఏరియా మొత్తం తెలుసు కదా, ఒక పెద్ద లెజెండ్తో సమానం. బోరబండ వెళ్ళినా, ఎర్రగడ్డ వెళ్ళినా, యూసగూడ వెళ్ళినా, జూబ్లీ హిల్స్ వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ నవీన్ యాదవ్ అంటున్నారు. నామినేషన్లో ప్రజల స్పందన ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు చూసావా, ఇసుక వేస్తే చాలని జనం, మొత్తం యువతల రోడ్డు అవతల రోడ్డు అన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి. స్వచ్ఛందంగా వచ్చారంటే డబ్బులు అందరూ స్వచ్ఛందంగా, పార్టీలకు అతీతంగా వచ్చారు అందరూ కూడా. ఒక విధంగా చెప్పాలంటే నేను ఈ పార్టీ కాదు, నేను వేరే పార్టీ. కానీ నేను అన్నీ మంచితనం చూసి, ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు చూసి, చాలా మంచి వ్యక్తి అండి. డౌన్ టు ఎర్త్ అంటాం కదా, అది. ఎప్పుడైనా నేను ఇలా రోడ్ అంటే వెళ్తున్నా కానీ కార్ ఆపి మరి వైజాగ్ సత్య గారు ఎక్కడికి వెళ్తున్నారని షేక్ హ్యాండ్ ఇస్తాడు. అంత మంచి వ్యక్తి అనమాట. ప్రతి ఒక్కరితో మమేకం అయిపోతారు ఆయన. బీఆర్ఎస్ పార్టీ ఏమవుతుంటారు? నేను వేరే పార్టీల కోసం మాట్లాడినండి. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అన్నయ్య అయితే 50,000 మెజార్టీతో దాదాపుగా 4 లక్షల ఓట్లు ఉన్నాయన్నమాట. అందరూ ఓటేస్తే 4 లక్షల మంది. మరి అందరు రారు కదా, 3,50,000 ఓట్లు పడినా కానీ ఖచ్చితంగా 50,000 పైచీలకు మెజార్టీ అయితే నవీన్ యాదవ్ అన్న గెలుపు పక్క. రాసి పెట్టుకోండి. పెట్టిన పథకాలన్నీ ప్రజలకు చేరుతున్నాయంటారా? నేను ఇక్కడ పార్టీల కోసం, పార్టీలకు అతీతంగా నేను వచ్చాను. ముందే చెప్పాను కదా, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది, టీఆర్ఎస్ ఏం చేసింది నేను మాట్లాడదలుచుకోలేదు. అసలు ఇది ఒక పార్టీ అని మేము అనుకోవడం లేదు, కుటుంబం అనుకుంటున్నాం. నవీన్ యాదవ్ అన్నయ్య పోటీ చేస్తున్నాడంటే నాకు అసలు జెండా ఏం కనిపించలే. ఓన్లీ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా పేద ప్రజలకి నిత్యం సేవ చేస్తాడు కాబట్టి అది చూసి మేము అందరం వచ్చాము. ఓకే, మెజార్టీ ఎంత వస్తుంది? ఖచ్చితంగా 50,000 పైసలకి మెజార్టీ వస్తుంది. ఎక్కడ చూసినా అన్నయ్య. ఇక సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఇంకా వన్ సైడ్ వార్, ఇంకేముండదు. చాలా మంచి వ్యక్తి అండి ఆయన. ఒకసారి మీరు ఆయన ఇంటర్వ్యూస్ చూడండి, ఆయన మీటింగ్స్, ప్రచారాలు అన్నీ చూడండి. ఎవరిని విమర్శించడు. ఓకే, అందరి కోసం కూడా మంచిగానే ఆయన మాట్లాడతాడు. ఒకటే చెప్తాడు నవీన్ యాదవ్ అన్న, నాకు మీ బ్లెస్సింగ్ కావాలి, నేను యువతని మీకు సేవ చేస్తాను, మీకు సేవ చేసే అదృష్టాన్ని, భాగ్యాన్ని ఇవ్వండి అని అంటాడు. అది కూడా గర్వంగా చెప్పడు. నాకు ఇష్టం, సేవా కార్యక్రమాలు చేయడం అంటే ఇష్టం అంటారు. ఆయన ఇప్పుడు ఏదో ఎమ్మెల్యే అవుతున్నారనే కదా, ఎమ్మెల్యే అయిపోయినట్టే, ఆల్రెడీ నామినేషన్ అయిపోయిందంటే ఎమ్మెల్యే అయిపోయినట్టే. మినిస్టర్ కూడా నెక్స్ట్ పక్కా ఇస్తారు. రేవంత్ రెడ్డి యొక్క సీఎం గారి యొక్క మనసు కూడా దోచుకున్నాడు అన్నయ్య, మీ అందరూ తెలుసు. రేవంత్ రెడ్డికి ఒక రైట్ హ్యాండ్ అని కూడా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారంటే ఇలాంటి నాయకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి చాలా సపోర్ట్ చేశారు కాబట్టి అయ్యారు, మీ అందరూ తెలుసు. సో ఖచ్చితంగా ఈ మినిస్టర్ కూడా ఈయనకి ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. బీసీ కోటాలో, యాదవ్ కోటాలో ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.